నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల గోవిందపల్లి గ్రామంలో వికసిత్ భారత్ ప్రోగ్రాం ఎంపీడీఓ లక్ష్మణ్, సర్పంచ్ గంగమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి స్కీములు వస్తున్నాయి, ఎంతెంత వస్తున్నాయి, ఇంకా ఎవరికైనా ఆ స్కీములు అందలేదా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి అర్హులైన వారు ఈ సభలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొచ్చి నీకు కావలసిన పథకం గురించి రాసిస్తే ఖచ్చితంగా వచ్చేలాగా కృషి చేస్తామని ఆయన అన్నారు. సభలో నుండి కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇది ఎప్పటికైనా ప్రతి నిరుపేదలైనటువంటి వాళ్లకు ఈ పథకాలు, ఉచిత గ్యాస్, ఇండ్ల పథకాలు, ఆరోగ్య బీమా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. వాటిని ప్రజల వద్దకు తీసుకురావడానికి ప్రధాని మోడీ తాపత్రయపడుతున్నారు. ఇందులో నానో యూరియా పంపిస్తున్నారు కాబట్టి పురుగుల మందులు, నానో ఏరియా వాడుకోవడానికి డ్రోన్ తోని లాభం జరుగుతుందని వివరించారు. దాన్ని డెమో ఇప్పుడు ముందు కొట్టి చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగమోహన్, కార్యదర్శి సాయి కుమార్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మందికి పైగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చడం జరిగింది. ఇదే కాకుండా మనకు రోజు చూస్తున్నాం, ఈ ఎండాకాలంలో ఏం జరుగుతుంది, ఉపాధి హామీ పనికి పోతుంటాం. ఉపాధి హామీ పని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆ దాని కింద ప్రతి ఒక్కరు మంచిగా పని చేస్తే 204 రూపాయలు వస్తాయి. తర్వాత ఎండాకాలంలో వాటర్ సౌకర్యం ఉంటుంది, అక్కడ టెంట్లు కూడా వేస్తారు. దాని తర్వాత అది ఏ విధంగా ఉంటుందంటే, గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో చూస్తే, కొన్ని నారాయణఖేడ్, మెదక్ జిల్లాలో చూస్తే ఎండాకాలమే కాదు, ఇది మొదలు జనవరి కాగానే అందరూ హైదరాబాద్కు వలసపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ ఉపాధి హామీ పథకం తీసుకుని వచ్చి దాన్ని కూడా ఇప్పటికి కూడా కొనసాగించడం జరిగింది. 100 రోజుల కూలి పని మన గ్రామీణ ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అదే కాకుండా 2020 సంవత్సరంలో మార్చి నెలలో ఏం జరిగింది, ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసి ఏమొచ్చింది, కరోనా ప్రాబ్లం వచ్చింది. కరోనా వచ్చినప్పుడు దానికి టీకా మందు కనుగొని ఏం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి తిరిగి, మేము అందరం తిరిగినాం. సెంట్రల్ గవర్నమెంట్ మందులు పంపిస్తే అందరం కూడా ఇంటింటికి తిరిగి అందరూ కూడా మందు వేయించడం జరిగింది. చాలా మంది చనిపోయినా కానీ మనం బలవంతులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు. ఇక 9 మెడికల్ ఉన్నాయన్నట్టు. అందులో మన దర్పల్లి ఒకటి. ఇంకోటి ఆయుష్మాన్ భారత్ కింద మన నిజామాబాద్లో 30 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్. ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్. టీబీ ఇలా ఉన్న వాళ్ళు కంపల్సరీ టెంప్టర్ టెస్ట్కి ఇచ్చేసేయాలి. పరీక్షలు చేస్తాము, ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది. మీరు ఇలా ఏం ట్రీట్మెంట్ వాడకుండా ఉంటే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించి అది ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే అన్ని సద్వినియోగం చేసుకోండి. నుంచి ఇప్పటి వరకు జాబ్ కార్డ్స్, పని బుక్కులు అంటారు కదా మీరు, అవి 538 ఇష్యూ చేసినాము. అంటే బాత్రూమ్స్ కట్టుకోవడానికి కానీ, కొందరు దాంట్లో పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరేమో బాత్రూమ్స్ కట్టుకోవడానికి కానీ, ఇంకా వివిధ పనుల కోసం తీసుకున్న వాళ్ళు. ఇంకా ఎవరికైనా ఏమంటారు, చెట్ల పెంపకం, జామ కానీ, నిమ్మ, ఇలా తోట పెంచుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కనుక నాకు ఓపించండి ఉన్నారు కదా, ఆయన సంపాదించండి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మొక్కలు అంటే వాళ్ళు సప్లై చేస్తారు, మనం మొక్కలు పెట్టుకుంటే మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అనేది ఇస్తాం, నీళ్లు పోసినందుకు కానీ, ఎరువులకు కానీ. అండ్ ఇంకా ఉపాధి హామీలో ఇంకా ఏం బాత్రూమ్స్ కానీ అండ్ చెట్లు పెంచుతుంది. నేను వస్తున్నా శ్రీకాంత్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.